చంద్రబాబు తమ తోకలు కత్తిరిస్తామంటున్నారని, తోక తిప్పితే తోక కట్ చేస్తా ప్రేమ ఎక్కువైంది, కానీ తమ తోకలు జనం ఎప్పుడూ కత్తిరించేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. మా తోకలు జనమే కట్ చేశారు. మా తోకలు జనమే కట్ చేశారు. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, కూరలో కరేపాలు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసి ఆఫ్టర్ ఆల్ 11 మంది శాసనసభ్యులు ఉన్నవాడు. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, బర్మా దేశాల్లో అన్ని భాషల్లో నాకు నచ్చని ఒకే ఒక్క మాట. 11 మంది ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేని వాడు. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. అట్లా కాకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే జనాన్ని భయపెట్టాలని చూస్తావా? భయపెడతాం, మా రాజకీయం అంతే. సాక్ష్యాధారాలతో పెట్టుకుని తోక కట్ చేస్తా. ఆయన తోకడ కట్ అయిపోద్ది, ఇప్పటికే సగం కట్ అయిపోయింది. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మా తోకలు కట్ చేయడం కాదు, మీ తోకలు జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నా. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. తోకలు కట్ చేయటం ఎందుకు? ఇంతమంది కావాలి తోకలు కట్ చేయడానికి. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా, ముందు చాలా చూపిస్తలే. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అది కూడా ఇవ్వలేదుగా మీరు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఇప్పుడు ఇస్తున్నారు స్టేటస్. మేము అడిగాం, మేము 11 గెలిచామండి. ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? ఎవరు లేరు, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమన్నారు. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉన్నావు? నిన్నేం చేశారే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి. ముఖ్యమంత్రికి పెట్టాల్సిన కానీ ఎక్కువ పెట్టారే. యోగా డేకి ప్రధానమంత్రి గారు వచ్చాడు. అప్పుడు కూడా 2000 మందిని పెట్టలేదంట, కానిస్టేబుల్స్ ని, ఆఫీసర్ని. ఆశీర్వదించండి మావయ్య. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే. ఆయన వెళ్తుంటే ఎందుకు మీకు అంతా వణుకు? నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. ఎందుకు 2000 మందిని పెట్టారు? ఎందుకు కందకాలు తవ్వారు? ఎందుకు బారికేట్లు పెట్టారు? ఎందుకు ముళ్ళ కంచెలు వేశారు? మనం అంటే అంత లైకింగ్, మరి లైకింగ్ తలకాయ. చూశారుగా మీరు ముళ్ళ కంచెలు, పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు టీవీలో చూపించారుగా. లాఠీ చార్జీలు చేశారు. అందులో తప్పే ఉంది. ఇన్ని చేసినా ఏమండి పోలీసు వారు అడుగుతా ఉన్నా, ఆపారా? ఆపగలరా? అటు చూడు బే. ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. దీనికి మీరు ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలిచినా పిలవకపోయినా జనం వస్తారు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ప్రభు హరిరామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. చూసాను అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఆయన కలుసుకుంటారు, మీరు ఆపలేరు అని ఇప్పటికైనా తెలుసుకున్నారా? అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇదంతా తేలుస్తా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకన్నా, నాకు వదిలేయి, ఆడంతు తేలుస్తాను. మరొక చోటకి పరామర్శకి వెళ్తాడుగా. నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను చెప్తున్నా చిట్టినాయుడు లోకేష్ కి, ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య, ఈడికుంది. ఏమండి ఈసారి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు చుట్టూరా కందకుందామండి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చుట్టూరా పెద్ద కందకుందో వేసేయండి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి రావద్దని తాళాలు వేసేయండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో దిగుతాడు, 1000 మంది రాకపోతే నన్నప్పుడు అడగండి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది.
మీరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండాలుగా జనం వస్తారు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? మీరు వదిలేస్తే 20,000 మంది వస్తారు, మీరు కట్టడి చేస్తే 30,000 మంది వస్తారు. అంత సీన్ ఉందండి. రాసుకోండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. సిగ్గు ఎగ్గు లేకోకుండా ఏందయ్యా మీరు? నవ్వు వస్తుందయ్యా. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు? ఆయన వెళుతుంటే వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.